जैसा सोचोगे तुम वैसा बन जाओगे, जैसा कर्म होगा वैसा फल पाओगे। श्रेष्ठ कर्म का आधार है खुद का कर लो दर्शन, यही जीवन का सार है, यही जीवन का सार है। जैसा सोचोगे तुम वैसा बन जाओगे, जैसा कर्म होगा वैसा फल पाओगे। मन में हो शुभ संकल्प तो जीवन में फिर दुख कैसा, जब अंतर में शुभ भावना तो दिल में सुख सावन जैसा। हार कर जो ना हारे जीत उसी की होती है, घनघोर अंधेरे में भी जलती जगमग उसकी ज्योति है। जैसा देखोगे तुम वैसा बन जाओगे, जैसा चाहोगे तुम वैसा बन जाओगे। ये सूरज है तो है किरण, बादल है तो है पवन, प्राण है तो है तन मन, सात सुरों में है सरगम। जो धरती है तो है सागर, जल थल है तो है जीवन, जीवन है तो है भगवन। भगवान के समय जैसा कर्म करोगे वैसा पाओगे फल। जैसा सोचोगे तुम वैसा बन जाओगे, जैसा कर्म होगा वैसा फल पाओगे। श्रेष्ठ कर्म का आधार है खुद का कर लो दर्शन, यही जीवन का सार है, यही जीवन का सार है। जैसा सोचोगे तुम वैसा बन जाओगे, जैसा कर्म होगा वैसा फल पाओगे। जैसा सोचोगे तुम
वैसा बन जाओगे जैसा कर्म होगा, वैसा फल पाओगे। ఓం శాంతి. మురళీ డేట్ 17/6/2025. మధురమైన పిల్లలారా, మీ కళ్యాణాన్ని చూసుకోవాలంటే అన్ని రకాలైన నియమాలను పాటించండి. పుష్పాలుగా అయ్యేందుకు పవిత్రంగా ఉన్న వారి చేతితో తయారైన శుద్ధమైన భోజనమే తినండి. ప్రశ్న: పిల్లలు, మీరు 21 జన్మల వరకు ఉండే ఏ అభ్యాసాన్ని ఇప్పుడు ఇక్కడే చేస్తూ ఉన్నారు? జవాబు: సదా తనువు మనస్సు ద్వారా ఆరోగ్యంగా ఉండే అభ్యాసాన్ని మీరు ఇక్కడే చేస్తారు. మీరు దదీచి ఋషి వలె యజ్ఞసేవలో ఎముకలను కూడా అర్పణ చేయాలి. కానీ ఇది హఠయోగము మాట కాదు. మీ శరీరాన్ని బలహీనం చేసుకోరాదు. మీరు యోగము ద్వారా 21 జన్మలకు ఆరోగ్యవంతులుగా అవుతారు. దాని అభ్యాసం ఇక్కడ నుండే చేస్తారు. ఓం శాంతి. కాలేజీ లేక విశ్వవిద్యాలయాలైతే టీచరు కూడా విద్యార్థుల వైపు చూస్తాడు. గులాబీ పుష్పాలు ఎక్కడ ఉన్నారు, ఫ్రంట్లో ఎవరు కూర్చొని ఉన్నారు, ఇది కూడా ఉద్యానవనమే కదా, నెంబరు వారుగా ఉండనే ఉన్నారు. ఇక్కడే గులాబీ పువ్వులను చూస్తూ ఉన్నారు, పక్కనే రతన్ జ్యోతి పుష్పాన్ని చూస్తూ ఉన్నారు, అక్కడక్కడే జిల్లేడు పువ్వుల్ని కూడా చూస్తూ ఉన్నారు. తోట యజమాని చూడవలసి ఉంటుంది కదా. మీరొచ్చి ఈ ముళ్ళ అడవిని సమాప్తం చేసి పువ్వులకు అంటు కట్టండి అని ఆ మాలినే పిలుస్తారు. ఎలా ముళ్ళ నుండి పుష్పాలు అంటు కడతారో పిల్లలు మీరు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. ఈ విషయాలను గురించిన చింతన చేసేవారు మీలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. యజమాని కూడా వీరే, నావికుడు కూడా వీరే అని అందరినీ తీసుకెళ్తారని పిల్లలైన మీకు తెలుసు. పుష్పాలను చూసి తండ్రి కూడా ఇష్టపడతారు. మేము ముళ్ళ నుండి పువ్వులుగా అవుతున్నామని ప్రతి ఒక్కరికి తెలుసు. జ్ఞానం ఎంత శ్రేష్టమైందో చూడండి. దీనిని అర్థం చేసుకునేందుకు కూడా చాలా గొప్ప బుద్ధి అవసరము. వీరు కలియుగ నరకవాసులు, వీరు స్వర్గవాసులుగా అవుతూ ఉన్నారు. సన్యాసీలు ఇంటిని వదిలి పారిపోతారు, మీరు పారిపోరాదు. కొందరి ఇళ్లలో ఒక ముళ్ళు ఉంటే ఒక పుష్పం ఉంటుంది. కొందరు బాబా పిల్లలకు వివాహం చేసేదా అని బాబాని అడుగుతారు. బాబా చెప్తారు, అలాగే చేయండి, ఇంట్లో ఉంచుకోండి, సంపాలన చేయండి. అడగడం ద్వారానే వీరికి ధైర్యం లేదని అర్థమవుతుంది. అందుకే బాబా కూడా భలే చేయండి అని చెప్తారు. మేము వ్యాధిగ్రస్తులమైపోయినాము, కోడలు వస్తుంది, ఆమె చేతి వంట తినవలసి వస్తుంది అని అంటారు. భలే తినండి అని బాబా చెప్తారు, వద్దు అని చెప్తారా? పరిస్థితులు కూడా అలానే ఉంటాయి, తినవలసే వస్తుంది. ఎందుకంటే మోహం కూడా ఉంటుంది కదా. ఇంటికి కోడలు వచ్చినట్లయితే విషయమే అడక్కండి, దేవి వచ్చినట్లు సంతోషిస్తారు. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవలసిన విషయము. మనము పువ్వులుగా అవ్వాలి అంటే పవిత్రుల చేతి భోజనాన్ని తినాలి. దీని కొరకు మనం ఏర్పాట్లు చేసుకోవాలి. ఇందులో అడగవలసిందేమీ లేదు. మీరు దేవతలుగా అవుతారు. ఇందులో ఈ పథ్యం అవసరమని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎంత ఎక్కువ పథ్యం ఉంటారో అంత మీ కళ్యాణం జరుగుతుంది. ఎక్కువ పథ్యాలు పాటించడంలో కొంచెం కష్టం అనిపిస్తుంది. దారిలో ఆకలేస్తుంది, భోజనం జతలో తీసుకువెళ్ళండి. ఏదైనా కష్టం కలిగినప్పుడు విధిలేని పరిస్థితిలో స్టేషన్ వారితో డబుల్ రొట్టె తీసుకొని తినండి. కేవలం తండ్రి స్మృతి చేయండి. దీనినే యోగబలం అని అంటారు. ఇందులో హఠయోగం మాటే లేదు. శరీరము బలహీనపరుచుకోరాదు.
దదీచి ఋషి వలె ఎముక ఎముకను ఇవ్వాలి. ఇందులో హఠయోగం మాటే లేదు. ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. శరీరాన్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచుకోవాలి. యోగము ద్వారా 21 జన్మలు ఆరోగ్యవంతులుగా అవ్వాలి. ఈ అభ్యాసం ఇక్కడే చెయ్యాలి. బాబా అర్థం చేయిస్తారు. ఇందులో అడగవలసిన అవసరమే లేదు. ఒకవేళ ఏదైనా పెద్ద విషయమైతే సందేహం ఉంటే అడగొచ్చు. చిన్న చిన్న విషయాలు బాబాను అడిగితే ఎంత సమయం పోతుంది? గొప్ప వ్యక్తులు చాలా తక్కువగా మాట్లాడతారు. శివబాబాను సద్గతి దాత అని అంటారు. రావణుణ్ణి సద్గతి దాత అని అనరు. ఒకవేళ సద్గతి దాత అయితే ఎందుకలా తగలబెడతారు? రావణుడు ప్రసిద్ధమైన వాడని పిల్లలకి తెలుసు. రావణ్లో శక్తి చాలా ఉన్నది, కానీ శత్రువు కదా. అర్ధకల్పము రావణ రాజ్యం నడుస్తుంది. కానీ ఎప్పుడైనా మహిమ విన్నారా? మహిమ ఏమీ లేదు. పంచవికారాలను రావణుడని అంటారని మీకు తెలుసు. సాధు సన్యాసీలు పవిత్రంగా ఉన్నప్పుడు వారిని మహిమ చేస్తారు కదా. ఈ సమయంలో మనుషులందరూ పతితులే. ఎవరైనా వచ్చినప్పుడు, ఎవరైనా గొప్ప వ్యక్తి బాబాను కలిసేందుకు వచ్చారనుకోండి, బాబా వాళ్ళని ఏం ప్రశ్నిస్తాడు? వారిని ఇదే ప్రశ్నిస్తారు. రామరాధ్యము రావణరాధ్యము ఎప్పుడైనా విన్నారా? మనుషులు దేవతలు అని ఎప్పుడైనా విన్నారా? ఈ సమయంలో మనుషుల రాధ్యముందా లేక దేవతల రాధ్యముందా? మనుషులెవరు, దేవతలెవరు? దేవతలు ఏ రాజ్యంలో ఉండేవారు? దేవతలు సత్యయుగంలో ఉండేవారు. ఎలా రాజా రాణినో అలా ప్రజలు. ఇది కొత్త సృష్టియా, పాత సృష్టియా? సత్యయుగంలో ఎవరు రాజ్యం ఉండేది? ఇప్పుడు ఎవరి రాజ్యమున్నది? ఇవన్నీ మీరు ప్రశ్నలు అడగవచ్చు. చిత్రాలు ఎదురుగా ఉన్నాయి. భక్తి ఏమిటి, జ్ఞానం ఏమిటి? తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా ధారణ జరగడం లేదని పిల్లలు చెప్పినప్పుడు వారికి బాబా చెప్తారు, అల్ఫ్ బేలను స్మృతి చేయడం సహజమే కదా. అల్ఫ్ అయిన తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే ఆస్తి లభిస్తుంది. భారతదేశంలో శివ జయంతి కూడా ఆచరిస్తారు. కానీ ఎప్పుడు వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేశారు. భారతదేశం స్వర్గంగా ఉండేదని ఎవరికీ తెలియదు. మరిచిపోయారు. మేము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని మాకు కూడా తెలియదని మీరు చెప్తారు. ఇప్పుడు తండ్రి ద్వారా మేము మళ్ళీ దేవతలుగా అవుతూ ఉన్నాము. అర్థం చేయించేవాడిని నేనే. సెకండులో జీవన్ముక్తి అని గాయనం ఉన్నది, కానీ దీని అర్థము కూడా తెలియదు. సెకండులో మీరు స్వర్గంలోని దేవకన్యలుగా అవుతారు కదా. దీనిని ఇంద్రసభ అని కూడా అంటారు. వారు వర్షాలు కురిపించే వారిని ఇంద్రుడు అని అంటారు. ఇప్పుడు వర్షాలు కురిపించే వారి సభ ఏదైనా జరుగుతుందా? ఇంద్రసభ అని ఏవేవో వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ పురుషార్థాన్ని చేస్తూ ఉన్నారు. ఇది చదువు కదా. బ్యారిస్టర్ చదువుతున్నప్పుడు రేపు మేము న్యాయవాదులు అవుతామని భావిస్తారు. అలాగే ఈ చదువు చదువుతూ ఉన్నారు. రేపు శరీరాన్ని వదిలి వెళ్ళి రాజ్యంలో జనం తీసుకుంటాము. భవిష్యత్తు కొరకు ప్రాలబ్ధాన్ని పొందుతూ ఉన్నారు. ఇక్కడ నుండి చదువుకొని వెళ్తారు. మళ్ళీ మన జన్మ సత్యయుగంలో ఉంటుంది. రాకుమారీలుగా అవ్వడమే ముఖ్య ఉద్దేశ్యము. ఇది రాజయోగం కదా. బాబా మా బుద్ధి వికసించడం లేదని కొందరు అంటారు. ఇది మీ భాగ్యము. డ్రామాలో మీ పార్ట్ అలా ఉంది. బాబా దానిని ఎలా పరివర్తన చేయగలరు? స్వర్గాధిపతులుగా అయ్యేందుకు అందరూ హక్కుదారులే,
కానీ నెంబర్ వారుగా ఉన్నారు కదా. అందరూ చక్రవర్తులుగా అవ్వలేరు. ఈశ్వరీయ శక్తి ఉంటే అందరినీ చక్రవర్తులుగా చేయండని కొందరు చెప్తారు. ప్రజలు ఎక్కడి నుండి వస్తారు? ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇప్పుడు కేవలం నామమాత్రపు మహారాజా మహారాణులున్నారు. బిరుదు కూడా ఇచ్చేస్తారు. 1,00,000 2 లక్షలు ఇవ్వడంతో రాజారాణి అనే బిరుదు కూడా లభిస్తుంది. నడవడికలు కూడా అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం శ్రీమతానుసారం మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలు మీరు తెలుసుకున్నారు. అక్కడ అందరూ సుందరంగా పవిత్రంగా ఉంటారు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. శాస్త్రాలలో కల్పం యొక్క ఆయుష్ చాలా ఎక్కువగా వ్రాయడం వల్లే మనుషులు మర్చిపోయారు. ఇప్పుడు నల్లగా ఉన్న మీరు సుందరంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవతలు నల్లగా ఉంటారా? కృష్ణుణ్ణి నల్లగా, రాధను తెల్లగా చూపిస్తారు. సుందరంగా ఉంటే ఇరువురు సుందరంగా ఉంటారు కదా. కామచితిపై ఎక్కి ఇరువురు నల్లగా అవుతారు. అక్కడ సుందరమైన ప్రపంచానికి యజమానులుగా ఉంటారు. ఇది నల్లని ప్రపంచము. పిల్లలు మీలో ఆంతరికంగా సంతోషం కూడా ఉండాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. బాబా బీడీని వదలలేకపోతున్నానని కొందరు చెప్తారు. బాబా చెప్తారు, మంచిది, బాగా తాగండి. అడిగినట్లయితే ఏం చెప్తారు? నియమానుసారం నడవనట్లయితే పడిపోతారు. మీకు స్వయంలో వివేకం ఉండాలి కదా. మనం దేవతలుగా అవుతున్నాము కనుక మన నడవడికలు, ఆహార పానీయాలు ఎలా ఉండాలి? మేము లక్ష్మిని వరిస్తాము, నారాయణుణ్ణి వరుస్తాము అని అంటారు. మంచిది, మరి అలాంటి గుణాలు ఉన్నాయి కదా. మీరే చూసుకోండి. బీడీ తాగితే నారాయణుడిగా అవ్వగలరా? నారదుని కథ ఉంది కదా. నారదుడు ఎవరో ఒకరు కాదు, మనుషులందరూ నారదులే. తండ్రి చెప్తారు, దేవతలయ్యే పిల్లలారా, అంతర్ముఖంలా అయ్యి మీలో మీరే మాట్లాడుకోండి. మేము దేవతలుగా అవుతూ ఉన్నాము. మా నడవడిక ఎలా ఉండాలి? మేము దేవతలుగా అవుతూ ఉన్నాము. మద్యపానం సేవించరాదు, బీడీ తాగరాదు, వికారాలలోకి వెళ్ళరాదు, పతితుల చేతి వంటను తినరాదు. అలా ఉంటే మీ స్థితిపై ప్రభావం పడుతుంది. ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. డ్రామా రహస్యం కూడా ఎవరికీ తెలియదు. ఇది నాటకము. అందరూ పాత్రధారులే. ఆత్మలైన మనము పైనుండి కిందకి వస్తాము. ప్రపంచంలోని పాత్రధారులందరూ పాత్ర అభినయిస్తున్నారు. అందరికీ తమ తమ పాత్ర ఉంది. ఎంతమంది పాత్రధారులున్నారు? ఎలా పాత్రను అభినయిస్తారో ఇది వెరైటీ ధర్మాల వృక్షము. మామిడి వృక్షాన్ని వెరైటీ వృక్షమని అనరు. అందులో మామిడికాయలు మాత్రమే ఉంటాయి. ఇది మనుష్య సృష్టి వృక్షము, కానీ దీని పేరు వెరైటీ ధర్మాల వృక్షము. బీజం ఒక్కటే. మనుషుల వెరైటీ ఎంత ఉందో చూడండి. ఒకరు ఒక విధంగా, మరొకరు మరో విధంగా ఉన్నారు. ఇది బాబా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది మనుషులకు ఏమాత్రమూ తెలియదు. మనుషుల్ని బాబాయే బంగారు బుద్ధి కలవారుగా చేస్తారు. పాత ప్రపంచం ఇక కొద్ది రోజులలో సమాప్తం కాబోతూ ఉన్నది. కల్పకృతం వలె అంటు కట్టబడుతుంది. మంచి ప్రజలు, సాధారణ ప్రజల అంటు కూడా కట్టబడుతుంది. ఇక్కడే రాజధాని స్థాపన అవుతుంది. పిల్లలు ప్రతి విషయంలో బుద్ధిని నడిపించవలసి ఉంటుంది. మురళి విన్నా వినకపోయినా పర్వాలేదు అని అనుకోరాదు. ఇక్కడ కూర్చున్న బుద్ధి బయట పరిగెడుతూ ఉంటుంది.
కొందరు మురళీ సన్ముఖంలో విని చాలా గద్గదమవుతారు. మురళీ కొరకు పరుగులు తీస్తారు. భగవంతుడు చదివిస్తున్నారు కనుక అలాంటి చదువును వదలరాదు. టేప్లో ఖచ్చితంగా నింపబడుతుంది, వినాలి. భగవంతుడు కొంతే. పేదవారు కూడా ఉంటారు. ఎంతమంది కళ్యాణం జరుగుతుంది. పేద పిల్లలు కూడా తమ భాగ్యాన్ని చాలా శ్రేష్టంగా తయారు చేసుకోవచ్చు. బాబా పిల్లల కొరకు ఇళ్ళని కట్టిస్తూ ఉన్నారు. పేదవాళ్ళు 2 రూపాయలు కూడా మనీ ఆర్డర్ చేసి, బాబా దీనికి ఒక్క ఇటుకనైనా ఇంటిలో ఉపయోగించండి రాస్తారు. 1 రూపాయిని యజ్ఞంలో వేయండి. హుండీ నింపేవారు కూడా కొందరుంటారు కదా. మనుషులు హాస్పిటల్స్ మొదలైనవి కట్టిస్తారు. ఎంత ఖర్చు అవుతుంది? ధనవంతులు ప్రభుత్వానికి చాలా సహాయం చేస్తారు. వాళ్ళకి ఏం లభిస్తుంది? అల్పకాల సుఖము. ఇక్కడ మీరు ఏం చేస్తారో అది 21 జన్మల కొరకు చేస్తారు. బాబా తన సర్వస్వాన్ని ఇచ్చి విశ్వాధిపతిగా నెంబర్ 1గా అవ్వడం చూస్తూ ఉన్నారు. 21 జన్మల ప్రాలబ్ధము. ఇలాంటి వ్యాపారాన్ని ఎవరూ చేయరు. అందుకే కదా వీళ్ళని భోలానాథుడని అంటారు. ఇది ఇప్పటి విషయము. ఎంత భోలాగా ఉన్నారు, ఏం చేయాలనుకున్నారు ఇప్పుడే చేయండి అని చెప్తారు. ఎంతటి పేద పిల్లలున్నారు, బట్టలు కుట్టి పొట్ట నింపుకుంటున్నారు. వీరు చాలా ఉన్నత పదవిని పొందేవారని బాబాకు తెలుసు. సుధాముని ఉదాహరణ ఉంది కదా. పిడికెడు అటుకులకు బదులు 21 జన్మలకు మెహళ్ళు లభించాయి. మీరు ఈ విషయంలోనూ నెంబర్ వారు పురుషార్థానుసారం అర్థం చేసుకున్నారు. తండ్రి చెప్తారు, నేను భోలానాథుడినే కదా. ఈ దాదా భోలానాథుడు కాదు. ఇతడు కూడా భోలానాథుడు శ్రీబాబా అని చెప్తారు. అందుకే వారిని సౌదాగారు, రత్నాగారు, జాదూగారు అని అంటారు. మీరు విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. ఇక్కడ భారతదేశం బికారిగా ఉంది. ప్రజలు ధనవంతులు, ప్రభుత్వం పేదది. భారతదేశం ఎంత శ్రేష్టంగా స్వర్గంగా ఉండేదో మీకు తెలుసు. దాని గుర్తులు కూడా ఉన్నాయి. సోమనాథ మందిరము వజ్ర వైడూర్యాలతో ఎంతగా అలంకరింపబడి ఉండేది. ఒంటెలపై నింపుకొని వజ్ర వైడూర్యాలని తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఈ ప్రపంచం తప్పకుండా పరివర్తన అవ్వాలని మీకు తెలుసు. దాని కొరకు మీరు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తారో వారు పొందుతారు. మాయ చాలా వ్యతిరేకిస్తుంది. మీరు ఈశ్వరుని సంతానము. మిగిలిన వారంతా రావణుని బానిసలు. మీరు శివబాబాకు చెందినవారు. శివబాబా మీకు వారసత్వం ఇస్తారు. బాబా తప్ప వేరే విషయాలు బుద్ధిలోకి రాకూడదు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ. అంతర్ముఖులుగా అయ్యి మీతో మీరే నేను దేవతగా అవుతూ ఉన్నాను కనుక నా నడవడికలు ఎలా ఉన్నాయి? ఏమైనా అశుద్ధ ఆహార పానీయాలు తీసుకోవటం లేదు కదా అని మాట్లాడుకోవాలి. మీ భవిష్య 21 జన్మలను శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు సుధాముని వలె మీ వద్ద ఉన్నదంతా భోలానాథుడైన తండ్రికి అర్పణ చేయండి. చదువు విషయంలో ఏ సాకులు చెప్పకూడదు. వరదానము. ఆది మరియు అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా మీ నిజ స్వధర్మాన్ని సొంతం చేసుకునే పవిత్ర మరియు యోగి భవ. బ్రాహ్మణ నిజ స్వధర్మము పవిత్రత, అపవిత్రత పరధర్మము. ఏ పవిత్రతను ఆచరించడం కష్టమని
మనుషులు భావిస్తారో అది పిల్లలు మీకు చాలా సులభం. ఎందుకంటే మా వాస్తవిక ఆత్మస్వరూపం సదా పవిత్రత అనే స్మృతి కలిగింది. అనాది స్వరూపం పవిత్ర ఆత్మ మరియు ఆది స్వరూపం పవిత్రమైన దేవత. ఇప్పుడు మీ అంతిమ జన్మ కూడా పవిత్ర బ్రాహ్మణ జీవితం. అందుకే పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారే యోగులు. స్లోగన్: రాజయోగిని అని అంటూ సోమరితనాన్ని తీసుకురాకండి, శక్తి స్వరూపంగా అవ్వండి. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండండి, అంతర్ముఖిగా అవ్వండి. అంతర్ముఖి సదా సుఖి. వారిని ఎలాంటి బాహ్య ఆకర్షణ ఆకర్షింపలేదు. ఒకప్పుడు మన్మతము, ఒకప్పుడు పరమతము ఆకర్షించలేదు. అంతర్ముఖులు సదా సుఖంగా ఉంటారు. సుఖదాత పిల్లలు మాస్టర్ సుఖదాతలుగా ఉంటారు. బాహ్యముఖత నుండి ముక్తులుగా ఉంటారు. అచ్చా. ఓం శాంతి. ज्योति जगाओ, ज्योति जगाओ, विश्व शांति की ज्योति जगाओ, ज्योति जगाओ, ज्योति जगाओ, विश्व शांति की ज्योति जगाओ। इस धरती से अशांति का अंधकार मिटाओ, ज्योति जगाओ, ज्योति जगाओ, ज्योति जगाओ, विश्व शांति की ज्योति जगाओ। जग के ओ माटी के खिलौने बैर कभी ना रखना, जग के ओ माटी के खिलौने बैर कभी ना रखना। अहिंसा के तुम पथ पर चल के आपस में ना लड़ना, अहिंसा के तुम पथ पर चल के आपस में ना लड़ना। शिव पिता को तुम याद करके पवित्र बन जाओ, ज्योति जगाओ, ज्योति जगाओ, ज्योति जगाओ, विश्व शांति की ज्योति जगाओ, ज्योति जगाओ, ज्योति जगाओ, विश्व शांति की ज्योति जगाओ, विश्व शांति की ज्योति जगाओ, विश्व शांति की ज्योति